హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి శనగపప్పు మిల్ మేకర్ మసాలా కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రైస్, చపాతీ, పుల్కా వంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. శనగపప్పుని మిల్ మేకర్ని ముందుగానే నానబెట్టుకోవాలండి. బాగా నానిన తర్వాత ఈ పప్పును 2-3 సార్లు శుభ్రంగా కడిగి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ నూనెని వేసి 1 గ్లాసు వాటర్ని వేసి మిల్ మేకర్ని వాటర్ అంతా పోయే విధంగా పిండి వాటిని కూడా వేసేసేయండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. పప్పుని కుక్కర్లో ఉడికించినట్లయితే మెత్తగా అయిపోతుందండి. ఈ విధంగానే ఉడికించుకుంటే మనకి బద్దలాగా బాగుంటుందన్నమాట. మిల్ మేకర్ చిన్నవి అయితే పర్వాలేదండి. పెద్ద సైజులో ఉంటే ఈ విధంగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఈ పప్పు మిల్ మేకర్ కర్రీలోనే క్యాబేజీని వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ని కూడా వేసుకోవచ్చండి. అంటే కాలీఫ్లవర్, క్యాబేజీ కలిపి కాదు, విడివిడిగా వేసుకుంటే బాగుంటుంది. పప్పు ఉడికిన తర్వాత 1 ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలాను, టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. సాల్ట్ ఫస్ట్లో వేస్తే పప్పు సరిగ్గా ఉడకదని చెప్పేసి చివరిలోనే వేసుకోవాలండి. మసాలాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి. మీకు జ్యూసీలా కావాలి అనుకుంటే స్టవ్ ఆపేసేయండి. ఇంకాస్త దగ్గరగా కావాలి అనుకుంటే దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి పోపును ప్రిపేర్ చేద్దాం. ఒక పోపు గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు వీటిని అన్నింటినీ వేసి వేయించండి. ఈ కర్రీలోకి నూనె కన్నా నెయ్యి తాలింపు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. పోపు బాగా వేగిన తర్వాత ఆ పోపుని పప్పులో వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. అంతేనండి, పప్పు మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ రైస్, పుల్కా, చపాతీ వంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.